ఈరోజు మనం క్యారెట్ తురుము ఫ్రై చేసుకోబోతున్నాం. ఫస్ట్ నేను ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను. దాన్ని నీట్గా ఇలా పైన పీల్ చేసేసాను. నెక్స్ట్ మనం ఇలా క్యారెట్ చివర్లా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇలా తురిమేదాంతో నీట్గా క్యారెట్ తురుముకోవాలి. నేను చిన్న స్లైసర్ తీసుకున్నాను, సో సన్నగా పడుతుంది, తురుముకి బాగుంటుంది. ఇప్పుడు మీకు చిన్న టిప్ చెప్తాను. ఇందాక వన్ సైడ్ కట్ చేసాం కదా, అదర్ సైడ్ కట్ చేసుకోవద్దు. ఎందుకంటే మీకు గ్రిప్ ఇలా తురమడానికి ఈజీగా ఉంటుంది అండ్ లాస్ట్కి వచ్చేసిన తర్వాత తీసేయచ్చు. మీరు ఇటు కట్ చేసుకున్నాం కదా, ఇటు కట్ చేయొద్దు. సో మీకు తురమడానికి ఈజీగా ఉంటుంది, లాస్ట్ వరకు గ్రిప్ ఉంటుంది అండ్ క్యారెట్ వేస్ట్ కాదు. దిస్ ఈజ్ ఎ టిప్. ఇలా కంప్లీట్ అయిపోయింది తురుముకోవడం. నెక్స్ట్ మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం రండి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని లైటర్తో పొయ్యి వెలిగించుకోవాలి. అండ్ నాది ఐరన్ కడాయి. సో పిల్లలకి ఎవరికైనా కానీ ఐరన్ కడాయిల్లో వండితే ప్రోటీన్స్ బాగుంటాయని. ఇది నేను విశాల్ మార్ట్లో తీసుకున్నాను, 500 పడింది ఇది ఐరన్ కడాయి. నా కడాయి హీట్ ఎక్కింది. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. నౌ కొంచెం మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు, కొంచెం కుమిన్ సీడ్స్ అంటే జీలకర్ర వేసుకున్నాను, కొంచెం పచ్చిపప్పు యాడ్ చేసుకున్నాను. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఈ ఫ్రెష్ లీవ్స్ అండి, మా కరివేపాకు చెట్టు ఉంది. అండ్ ఇందులోకి మనం తురుముకున్న క్యారెట్ తురుము మొత్తం వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇలా ఒక 5 minutes తిప్పుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది ప్లాస్టిక్ స్పూన్తో తీసుకున్నాను, మీకు 1/2 స్పూన్ సరిపోతుంది. సాల్ట్ వేసుకొని ఇలా ఇంకో 5 minutes ఫ్రై చేసుకోవాలి. నీట్గా ఎక్కడ మాడకుండా నీట్గా కలుపుకోవాలి.
ఒక 10 మినిట్స్ కలుపుకున్న తర్వాత నేను ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నానండి. మీ పిల్లలు ఎంత కారం తింటారో దానికి సరిపడా వేసుకోండి. మా పిల్లలు చాలా తక్కువ తింటారు. సో 10 మినిట్స్ కలుపుకున్న తర్వాత కారం వేసుకొని ఇలా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ ఇలాగే కలుపుకున్న తర్వాత సో కంప్లీట్ అయిపోయిందండి. నా దగ్గర కొత్తిమీర అవైలబిలిటీలో లేదు. ఎవరికన్నా కొత్తిమీర దగ్గరలో ఉంటే అది చిన్నగా చాప్ చేసుకొని దీని మీద డెకోర్ చేసుకోవచ్చు. అంతేనండి, పిల్లలు బాగా ఇష్టపడే క్యారెట్ తురుము ఫ్రై రెడీ. ఇది మా పిల్లలు అయితే ఉత్తదే తినేస్తారు, అంత ఇష్టంగా తింటారు. మీ పిల్లలు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.